నా దగ్గరుంది సార్. ఏంటమ్మా, పెన్ డ్రైవా? నాదా? అదే సార్, మీ పర్స్లో పెన్ డ్రైవ్ పోయిందని నాతో చెప్పారు. అది మీదే కాదా అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. అది నాది అని తనకెలా తెలిసింది? ఓపెన్ చేసుంటే నా బాగోతం మొత్తం బట్టబయలవుతుంది. అమ్మా మంచు, అది నాదే అని నీకెలా తెలిసింది? అది ఎవరిదో అయితే మొత్తం చెక్ చేసి ఇచ్చేవాళ్ళం. కానీ ఎమ్మెల్యే గారిది అని మీ పేరు రాగానే మొత్తం చెక్ చేయకుండానే మా ఎమ్మెల్యే గారిదని నా దగ్గర ఉంచాను సార్. అమ్మయ్యా, బతికించావు మంచు. అది తీసుకోవడానికి రమ్మంటావమ్మా? అక్కర్లేదు సార్, నేనే మీ ఇంటికొచ్చి మీకు పెన్ డ్రైవ్ ఇస్తాను. ఓకే సార్. నా పెన్ డ్రైవ్ దొరికింది. మంజు, నిజంగా నీకు థ్యాంక్స్. ఏపీఏ, మన పెన్ డ్రైవ్ దొరికింది. మంజు తీసుకొస్తానని చెప్పింది. ఏమైంది? ఇంత కోపం దేనికి? మనమ్మగారు ఏం చెప్పారు? ఎందుకింత ఆవేశపడుతున్నారు? నా ఆవేశానికి కారణం నువ్వే మేడం. నేనిలా ప్రవర్తించడానికి కూడా కారణం మీరే. నేను ప్రశాంతంగా ఉండడం మీకు నచ్చట్లేదా? మీ వల్లే ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అంటే నేనే మీ సమస్యలన్నింటికీ కారణమా? లేనిపోని నిందలు అన్నీ నా మీదే వేస్తున్నారు. అమాయకురాలు, భయస్తురాలు అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు నన్ను భయపెడుతున్నారా? నేను చేసిన తప్పేంటి? నేను చేసిన నేరమేంటి? ఏం తెలియనట్టుగా మాట్లాడుకో మంజు మేడం. అన్నీ తెలుసు నీకు. కాకపోతే నక్క పులితోలు కప్పుకుంటుంది, నువ్వేమో మంచితనం, అమాయకత్వం అనే ముసుగు కప్పుకొని ఉంటున్నావు. నేనేం ముసుగు కప్పుకోలేదు, నేనేం నటించడం లేదు. మీ ఇంట్లో వాళ్ళు మా అమ్మని టార్చర్ పెడుతున్నారు. నిజంగా నాకు తెలీదు ఎవరు వస్తున్నారో ఎవరు వెళుతున్నారో. నిజంగా నాకేమీ తెలీదు. ఇది పచ్చి అబద్ధం. మీ మేనత్త మా అమ్మ దగ్గరకొచ్చి తన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది. అక్కడ నాటకం నడుపుతూ నువ్వేమో ఇక్కడ జరుగుతున్న షో చూస్తున్నావు. సత్య గారు, మీరు మీ అమ్మగారు నన్నే ఎక్కువ బాధ పెడుతున్నారు. ఎవరిని ఎవరు బాధ పెడుతున్నారు? వీటినేమంటారు? ఎమ్మెల్యే మహానందన్న నిన్ను కూతురులా చూసుకుంటూ నీకు విడాకులు ఇవ్వొద్దని నాతో చెప్పి ప్రమాణం చేయించుకున్నారు. ఆ ప్రమాణానికి కట్టుబడి నేనున్నాను. ప్రమాణాన్ని వదిలేసి విడాకులు కావాలని సంతకం చేసేయడానికి నువ్వున్నావు. ఇది చాలదా నేను మా ఇంటి వాళ్ళంతా బాధపడ్డానికి? ఇప్పుడు చెప్తున్నాను మంజు మేడం, నేను నీకు విడాకులివ్వను.
అంటే మీ మేనత్త విడాకులు విడాకులు అని కొట్టుకుంటుంది కదా. వీటిని తీసుకెళ్ళి ఆమెకిచ్చి చెప్పు, సత్య ఎప్పుడు నాకు విడాకులు ఇవ్వడు అనే మాట ఆవిడికి చెప్పు. నేనే మీకు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అలాంటప్పుడు మీరెందుకు విడాకుల పత్రాల మీద సంతకాలు చేయరు? మీరు సంతకాలు పెట్టకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను పెట్టను. ఈ ముక్కలు తీసుకెళ్ళి నువ్వే ఆ త్రిపుర సుందరికి ఇవ్వు. నేను ఇవ్వను, నువ్వే వెళ్ళి ఇవ్వు. అన్నపూర్ణ, ఈ విషయం తెలిసిందిగా. ఆ రౌడీ సత్య విడాకుల పేపర్ మీద సంతకం పెట్టలేదు. ఆ మణమ్మేమో విడాకులు కావాలి, ఇస్తరాకులు కావాలని ఆరాటపడుతుంటుంది. కొడుకు సత్యగాడేమో కూలుగా ఉంటూ అసలు విడాకుల గురించే మాట్లాడటం లేదు. అవునవును, అసలు విడాకుల గురించే మాట్లాడటం లేదు. అంటే ఆ మణమ్మ ఈ సత్య నాటకాలు ఆడుతున్నారన్నమాట. వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు సరే, ఇప్పుడు నీ ఆలోచన ఏంటి? నా ఆలోచన ఏముంది? ఆ సత్య మంజుతో కలిసి ఉండొద్దు. వెంటనే విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టేయాలి. గిచ్చేది వాళ్లే, కన్నీళ్లు తుడిచేది వాళ్లే అన్నట్టుగా ఉంది ఆ సత్య మనమ్మల విషయం. మంజు వాళ్లకు ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతు. మంజు శాలరీ తీసుకొచ్చి మణమ్మ చేతిలో పెట్టాలంట. వాళ్ళేదో దానికి ఉద్యోగం ఇప్పించినట్టు.